గాంధారి శ్రీకృష్ణుడిని ఎందుకు శపిస్తుంది? కురుక్షేత్రంలో మొత్తం అందరు చనిపోతారు. ఆ యుద్ధ భూమి మొత్తం శవాలతో నిండిపోతుంది. దుర్యోధనుడు చనిపోయాడని వార్త విని గాంధారి ఇంకా ధృతరాష్ట్రుడు వచ్చి తన కొడుకుని చివరి చూపు చూసుకుంటూ ఏడ్చారు. అక్కడ పాండవులతో పాటు శ్రీకృష్ణుడు కూడా ఉంటారు. చనిపోయిన వాళ్ళ కొడుకుని శవాన్ని తాకుతూ ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి చాలా బాధపడతారు. గాంధారి బాధపడుతున్నప్పుడు అక్కడికి పాండవులు వస్తారు. బాధలో ఉన్న గాంధారి పాండవుల్ని చూసి ఆవేశంగా మారి, నా కొడుకుని చంపినది ఎవరు, ఇలా అందరు చావడానికి కారణం ఏమిటి అని అడిగింది. ఇంతమంది ఆడవాళ్ళ ఏడుపుకి కారణం ఎవరు, ఇదే నా ధర్మం కోసం యుద్ధం చేయడం అంటే అని గట్టిగా అడిగింది. ఆమె కొడుకుని చూస్తూ ఏడుస్తూ ఉంటే అది చూసిన ధర్మరాజు ఎమోషనల్ అవుతాడు. ఈ యుద్ధానికి కారణం నేనే, ఏమన్నా కోపం ఉంటే నా మీద తీర్చుకో అని అంటాడు ధర్మరాజు. కోపంతో గాంధారి ధర్మరాజును శపిస్తూ ఉంటే అడ్డుగా శ్రీకృష్ణుడు వస్తాడు. ధర్మరాజు న్యాయాన్ని కాపాడిన వాడు, అతనికి ఏం సంబంధం లేదు అని అన్నాడు శ్రీకృష్ణుడు. గాంధారి దృష్టిని శ్రీకృష్ణుడి వైపు మార్చుకుంటాడు. గాంధారి ఒక్క క్షణం ఆగి కృష్ణుడిని చూస్తూ, ధర్మరాజు కాకపోతే నువ్వేనా ఇంతమంది ఆడవాళ్ళ ఏడుపుకి కారణం? కృష్ణ, నాకు నీ శక్తి ఏంటో తెలుసు. నువ్వు తలుచుకుంటే యుద్ధం నాపి రక్తపాతం లేకుండా చేస్తావు, కానీ ఏం పట్టని వాడిలా మౌనంగా ఉన్నావు అని ఆవేశంగా అంటుంది. కృష్ణ, నా వంశం ఎట్లా నాశనం అయిందో అలానే నీ యాదవ వంశం కూడా అట్లనే నాశనం అవుతుంది. నేను ఎలా అయితే నా పుత్రుడి శవం మధ్యలో ఏడుస్తున్నానో అలానే నీ యాదవ్ స్త్రీలకు కూడా ఇదే గతి పడుతుంది. పాండవులు కౌరవులు ఎలాగైతే ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారో అలానే యాదవులు కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకొని చనిపోతారు. ఆ వినాశనం నీవు చూస్తావు తప్ప ఏం చేయలేవు. నీ మాయ మోసాలతో కౌరవుల చావుకి కారణమైన నువ్వు ఒక సామాన్యుల్లా చనిపోతావు అని శపిస్తుంది. మహాశివుడు భక్తురాలైన గాంధారి శాపం ఫలిస్తుందని శ్రీకృష్ణుడు మౌనంగా స్వీకరిస్తాడు. అసలు గాంధారి శాపం కరెక్టేనా? శ్రీకృష్ణుడు నిజంగానే తప్పు చేశాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మహాభారతం గురించి తెలుసుకోవాలి ఫస్ట్.